నమస్తే వెల్కమ్ టు 30 minutes. కుక్క పిల్ల సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. ఎస్, ఎగ్జాక్ట్గా ఇదే మాటని మన రాజకీయాలకు అన్వయించుకుంటే అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. మటన్ ముక్క, ఉల్లి తొక్క, వెల్లుల్లి రెక్క, తక్కువగా చూడకు దేన్ని, రాజకీయమయమేనోయన్నీ. బీఫ్, హలాల్, మటన్ బ్యాన్ జనం టార్గెట్గానే జరుగుతుంటాయన్నీ. ఆ వెనక ఉండే కారణాలని కనుక్కోమంటూ మనకు ప్రశ్నల్ని సంధిస్తూనే ఉంటాయి. ఎవరో ఎక్కడో ఉండి ఆడే ఆటలో జనాన్ని పావులుగా మారుస్తూనే ఉంటాయి. జస్ట్ ఒక్క సింపుల్ క్వశ్చన్, అసలు ఆహార అలవాట్లకు ఈ కుల మతాలకు లింక్ ఏంటి? తినే తిండి చుట్టూ ఈ వివాదాలేంటి? దేశంలో ఏం నడుస్తోంది? ఆహారం చుట్టూ రాజకీయం నడుస్తోంది. నోట్లోకి వెళ్లే ముద్ద చుట్టూ గతంలో ఎన్నడూ లేనట్టుగా వివాదాలు ముసురుకుంటున్నాయి. నా నోరు, నా నాలుక, నా రుచి, నా ఇష్టం అంటే కుదరదు బాస్. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ప్రతి రచ్చ వెనక బయటకి కనిపించని ఒక ప్రయోజనం ఉంటుంది. ఎక్కడో ఒక చోట మొదలైన ఆహార రాజకీయ సునామీ మేల్కొనేలోపే నిన్ను, నన్ను, ఈ సమాజాన్ని చుట్టేస్తుంది. మొన్న కర్ణాటక, నిన్న ఢిల్లీ. ఆహారం చుట్టూ రాజకీయం. ఫుడ్ అనేది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ అనుకోవచ్చు మనము. ఇన్ఫ్యాక్ట్ మనకి ఆ కాన్స్టిట్యూషన్ ఇండియా రాజ్యాంగం రాసినప్పుడు మన పెద్దలందరూ కూడా ఆలోచించలేదు. అంటే ఈ తిండి కూడా ఒక సమస్య అవుతుంది అని ఆలోచించి ఉంటే వాళ్ళు దీన్ని కూడా ఒక ఫండమెంటల్ రైట్ కింద పెట్టి ఉండేవాళ్ళు. కర్ణాటకలో హలాల్ వివాదంతో రచ్చ, ఢిల్లీలో మటన్ బ్యాన్తో మరో దుమారం. ఇష్యూ ఏదైనా కులమతాల రంగు. ఇవాళ కర్ణాటకలో హిందూ సంఘాలు ఈ హలాల్ మాంసం కొనొద్దు అని ప్రచారం చేస్తున్నారు. దానికి నేను కూడా సమర్థన చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఓన్లీ హలాల్ మాంసం కాకుండా హలాల్ కి సంబంధించి ప్రతి ఒక్క ఐటమ్ హిందువులు కొనకూడదు. ఈ ప్రపంచం, ఈ దేశం, అందులోని రాష్ట్రాలు, అన్ని చోట్ల ఒకే రకమైన సంస్కృతి, సంప్రదాయాలు, పద్ధతులు, కట్టుబాట్లు, విశ్వాసాలు ఉండవు. అక్కడి కాలమాన పరిస్థితులకు తగ్గట్లుగా అన్నీ మారుతూ ఉంటాయి. ఆహారపు అలవాట్లు, తినే తిండి కూడా అంతే. ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటాయి. ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. రాష్ట్రానికే కాదు, జిల్లాకు కూడా సెపరేట్ గా ఉంటాయి. ఇదిగో నోట్లోకి వెళ్లే ఆ 4 ముద్దల చుట్టూనే ఇప్పుడు అనేక వివాదాలు, వితండవాదాలు. ఆహారపు అలవాట్ల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. ప్రజాస్వామ్య దేశంగా అందరి అభిప్రాయాలకు విలువివ్వాల్సిందే. అందరి నమ్మకాలను, అలవాట్లను గౌరవించాల్సిందే. అలా జరగనప్పుడే రచ్చ రాజుకుంటుంది, అగ్గి రాజేస్తుంది. జమ్మూ కాశ్మీర్లో అక్కడున్నటువంటి శీతల పరిస్థితులకు అనుకూలంగా అక్కడున్న ఒక రకమైనటువంటి ఆహార పదార్థాలు తింటాము. మన దక్షిణ భారతదేశంలో ఒక రకమైనటువంటి ఆహార పదార్థాలు తింటాము. ఇవన్నీ కూడా ఎవరు కూడా ఈ ఆహారం తినాలి, ఈ ఆహారం తినొద్దు, ఈ ప్రాంతం వాళ్ళు ఇది తినాలి, ఆ ప్రాంతం వాళ్ళు అది తినాలి అనేటువంటి రిస్ట్రిక్షన్స్ ఎక్కడ కూడా లేవు. భారత రాజ్యాంగంలో కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వాలు కావచ్చు, ఇదే ఆహారం తినాలనేటువంటి నియమ నిబంధనలు ఎక్కడా విధించలేదు, విధించలేవు. విధించబడడం అనేది భారతదేశంలో జరగనటువంటి పని. ఈ మధ్య కాలంలో దేశంలో జరిగిన కొన్ని ఘటనలు కావచ్చు, ఆ మధ్య దేశాన్ని ఊపేసిన బీఫ్ మూమెంట్ కావచ్చు, మొత్తానికి మాంసాహారం చుట్టూ రాజకీయం నడుస్తోందన్నది కాదనలేని నిజం. అంటే నువ్వు ఏది తినాలో, ఏది తినకూడదో నిర్దేశించేలా, కొందరి అభిప్రాయాలను అందరిపై రుద్దేలా ఓ బలవంతమైన ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఆహారపు అలవాట్లపైన థాట్ పోలీసింగ్ ఏంటన్నది కొందరి వాదన. మనిషికి కావాల్సిన పదార్థాన్ని తినే హక్కు ఉంది. ఈరోజు దేశంలో 70% మంది మాంసాహారాన్ని తినేవాళ్ళు ఉన్నారు. కేవలం 30% మాత్రమే మాంసాహారం కాకుండా శాకాహారాన్ని తినేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ 70% ఉన్నటువంటి ప్రజలపైన ఇలాంటి ఆంక్షలు విధించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఆలోచించుకోవాలి. అట్లానే వీటి ఖచ్చితంగా కూడా ఓటు రాజకీయాలు అనేసి, ఓట్ బ్యాంక్ రాజకీయాలు అనేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఓ వ్యక్తి ఆహారపు అలవాట్లను ఎవరూ శాసించలేరు. పలానా ఆహారం మాత్రమే తీసుకోవాలని నిర్దేశించలేరు, నిజమే. బట్ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి కదా అన్నది మరికొందరి వర్షన్. ఇలా లెఫ్టిస్టులు, రైటిస్టులు అంటూ మొత్తానికి మరో వివాదాన్ని కాస్త గట్టిగానే మూసుకొస్తున్నారు. కర్ణాటకలో హిందూ సంఘాలు ఏ విధంగా మాంసం గురించి ప్రచారం చేస్తున్నారు,
నేను హిందూ సంఘాలకి ఒకటొక్క రిక్వెస్ట్ చేస్తున్నా, ఓన్లీ మాంసం కాకుండా ప్రతి హలాలు సర్టిఫికేట్ ఉన్న వస్తువు కూడా కొనకూడదు. అదేవిధంగా నేను హోమ్ మినిస్టర్ గారు కూడా గతంలో ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళీ ఒక్కసారి ఒక లెటర్ రాయాలనుకుంటున్నా. హలాల్ కి సంబంధించి ఏదైనా వస్తువు మన భారతదేశంలో అమ్మకూడదు. ఎవరైనా హలాల్ సర్టిఫికేట్ యూజ్ చేస్తే కూడా ఆ వస్తువుని కూడా బ్యాన్ చేయాలని నేను అమిత్ షా గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి గారికి కోరుతున్నాను. ఇష్యూ ఏదైనా దానికి కులం మతాల్ని జోడించి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. మొన్న జరిగిన హిజబ్ కావచ్చు, లేటెస్ట్ రచ్చ అజాన్ కావచ్చు, హలాల్ మటన్ బ్యాన్, ఇలా ఏదైనా కావచ్చు. ఇలాంటి వివాదాలు మొదలైన చోటుకు మాత్రమే పరిమితం కావన్నది వాస్తవం. ఆ ఇష్యూ ఆ రాష్ట్రం అంతటితో పాటు పొరుగు రాష్ట్రాలను ఇంకా ముదిరితే దేశాన్ని ప్రభావితం చేయగలవు. ఎవరి ఆహారాన్ని, ఎవరి సాంప్రదాయాలను వాళ్ళు పాటిస్తారు. దేవుని పేరు మీద, మతాల పేరు మీద, కులాల పేరు మీద, వ్యక్తుల పేరు మీద రాజకీయాలు చేయడం సబబు కాదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒక పార్టీ, ఈ ప్రభుత్వం వస్తే ఆ తినాలి, ఈ ప్రభుత్వం లేకపోతే ఏ ఆహారం తినాలి, రాజకీయ నాయకుని ఎదుగుదల కోసం ఇది కరెక్ట్ కాదు. ఆ మధ్య బీఫ్ వివాదం కూడా ఓ ఉద్యమం రూపంలో సాగింది. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్న తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్ని ఓ కుదుపు కుదిపేసింది. ఇప్పుడు కర్ణాటకలో మొదలైన హలాల్, ఢిల్లీలో మటన్ షాపుల బ్యాన్ వంటివి కూడా ఇలాంటి ఉత్పాతాన్నే మోసుకొస్తే ఎలా అన్నదే ఇప్పుడు ఆందోళన. రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు ప్రకారం వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి పద్ధతుల్లో ఆహారం తింటారు. ఎవరికైతే అందుబాటులో ఉంటే వాళ్ళు తింటారు, అంతేగాని దానికి నిషేధం ఏం లేదు. ఇది ఒకవైపున మీ బీజేపీ ప్రభుత్వం గుజరాత్ ఉంది కదా, బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు చెప్పండి, 25,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయల దాకా బీఫ్ ఎగుమతి చేసేటువంటి వాళ్ళంతా బీజేపీ వాళ్ళు గుజరాత్ ఉన్నారు. సరే, ఈ వివాదాల్లోకి వెళ్లే ముందు మన దేశంలో ప్రజల ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ గా ఓ ఇంగ్లీష్ పేపర్ రాసిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకొచ్చాయి. దేశంలో 70% మాంసాహారులు, 30% శాకాహారులున్నారన్నది ఆ రిపోర్టు సారాంశం. అంతేకాదు, ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. మాంసాహార ప్రియుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. మాంసం అత్యధికంగా తీసుకునే రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఆ తర్వాతి స్థానం మన తెలుగు రాష్ట్రాలదే. రాజస్థాన్, హర్యానాలో మాత్రం శాకాహారుల సంఖ్య ఎక్కువ. ప్రపంచంలో 95% మంది నాన్ వెజిటేరియన్ తింటారండి. మన దేశంలోనే సుమారుగా ఒక 75% మంది నాన్ వెజ్ తింటారు. సో ఇది ఎట్లా నాన్ వెజ్ని మనము చెడుగా చూస్తాము అనేది చాలా విచిత్రమైన విషయము. సో ఇది చాలా తప్పు. ఇది అంటే దేశంలో నాన్ వెజ్ తినేవాళ్ళు అందరూ కూడా ఒక మూర్ఖులు అనే భావాన్ని పెంపొందిస్తున్నారు. సో అట్లాగే అంటే ఇదంతా కూడా బేసికల్లీ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇది బ్రాహ్మినిజం అనే కాన్సెప్ట్ నుంచి వెజిటేరియన్ అనేది తప్పనేది మనకి వచ్చినట్టు కనబడుతుంది. దీన్ని ఆర్ఎస్ఎస్ భావజాలము చాలా పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తుంది, నాన్ వెజిటేరియన్ని. ఇది నేను అంటాను, ఇది చాలా అప్రజాస్వామికము. సో ఈ సర్వే ప్రకారం తేలింది ఏంటంటే దేశంలో మాంసాహార ప్రియులే ఎక్కువ. ఇందులోనూ మటన్, చికెన్ తినేవారెందరు, బీఫ్, పోక్ తీసుకునే వాళ్ల సంఖ్య ఎంత అనే డీటెయిల్స్లోకి వెళ్లటం లేదు. కానీ ఇప్పుడు మాత్రం దేశంలో మాంసాహారం చుట్టూ ఓ రేంజ్లో రాజకీయం నడుస్తోంది. మొత్తానికి దేశంలో ఆహారపు అలవాట్లు కుల మతాలతో ముడిపడి ఉంటాయన్న వాదన కూడా ఉంది. అయితే దీన్నే ప్రజల మధ్య సమాజంలో ఓ విభజన రేఖ గీసేందుకు, పొలిటికల్ గా వాడుకునేందుకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే వివాదానికి సైన్స్ ని జోడించే వాళ్లు ఉన్నారు. మాంసాహారంతో శరీరానికి ప్రోటీన్లు లభిస్తాయని కొందరంటే మెదడు మొద్దుబారుతుందని మరికొందరు చెబుతారు. శాకాహారమే అన్ని విధాలుగా అత్యుత్తమమని అంటారు కొందరు. ఎవరి నమ్మకాలు, వాదన వారిది. ఒకరినొకరు గౌరవించుకుంటే ఇబ్బందే ఉండదు. అలా జరగనప్పుడే ఓ హలాల్, బీఫ్ లాంటి వివాదాలు పుట్టుకొస్తాయి, పొలిటికల్ టర్న్ తీసుకుంటాయి. ఇందులోనూ ఎవరి రాజకీయం ఎంత, ఏ పార్టీ ఓటు బ్యాంకు పాలిటిక్స్ ఇమిడి ఉన్నాయన్నది పక్కన పెడితే కర్ణాటక, ఢిల్లీలో మొదలైన ఈ రచ్చ ఇక్కడితో ఆగుతుందా లేదా అన్నది ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన ఇష్యూ. కర్ణాటక, ఢిల్లీలో ఏం జరుగుతోంది? హలాల్ వివాదం ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చింది? హిందూ దేవాలయాల బయట ముస్లిం వ్యాపారుల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఢిల్లీలో గతంలో ఎప్పుడూ లేనట్టుగా మటన్ షాప్లపై బ్యాన్ ఎందుకు? ఆ ఇష్యూని పెంచి పోషిస్తున్నదెవరు? ఇలా దేశంలోని ఎక్కడో ఒక రాష్ట్రంలో కుల మతాలు, ఆహారపు అలవాట్లపై రచ్చ రాజుకోవడం, ఆ తర్వాత అది పొలిటికల్ టర్న్ తీసుకోవడం రివాజ్గా మారిపోయింది. భిన్నత్వంలో ఏకత్వం,
ఇది భారతదేశ ప్రత్యేకత. విభిన్న సంస్కృతులు, మతాలు, జాతులు, వేష భాషలు, ఆహారపు అలవాట్లు మన సొంతం. ఇంత పెద్ద దేశం ఒక్కటిగా కలిసి ఉండటం ఐక్యతకు చిహ్నం. ఇన్ని రోజులు ఏదైతే మన ప్రత్యేకత అని గొప్పగా చెప్పుకుంటున్నామో ఇప్పుడు అందులో నుంచే వివాదాలు పుట్టుకొస్తున్నాయి. ఒకరి విశ్వాసం, కట్టుబాట్లలోకి మరొకరు చొరబడుతున్నారు. ఎందుకిలా? ఈ మధ్యకాలంలో ఇలాంటి వివాదాలు తరచుగా ఎందుకు జరుగుతున్నాయి? సో మనం అందరం కూడా వెస్టర్న్ వైపు తీసుకెళ్ళామంటే దాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్లాల్సి వస్తుంది. సో దాన్ని మంచిది కాదు నాన్ వెజ్ అని చెప్పండి, సో అహింస మంచిది కాదని చెప్పండి. సో ఆ రకంగా ఎట్లయితే బుద్ధుడు మనకి చేశాడు, బుద్ధుడు అహింసని ఏ రకంగా దాన్ని ప్రమోట్ చేశాడో అదే రకంగా ఇప్పుడు మీరు కూడా ప్రమోట్ చేయండి. చేస్తే స్వతహాగా వాలంటరీగా చేస్తే తప్పేం లేదు, వాలంటరీగా స్టాప్ చేస్తే తప్పేం లేదు అందులో. లేదా చట్టం అన్నది చేయండి, ఈ రెండింటిలో ఏదైనా ఒకటి చేయాలి. మీరు ఒక ఉద్యమం అన్నది చేయాలి, లేకపోతే అందరిని కన్విన్స్ చేయాలి, లేకపోతే ఒక చట్టం అనేది చావాలి. అంతేగాని మీరు ఫోర్సిబుల్గా వితౌట్ పాలసీ, వితౌట్ చట్టము, సో వితౌట్ మోటివేషను ఇవి చేస్తే ఇది అప్రజాస్వామికము. జస్ట్ మన పక్క రాష్ట్రం కర్ణాటకలోని పరిస్థితిని ఒకసారి చూద్దాం. కొంతకాలంగా హిజాబ్ ఓ కుదిపేసింది. ఏకంగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చివరికి వివాదం రాజకీయాలను దాటి కోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఇంకా నివురుగప్పిన నిప్పులా మళ్లీ అవసరమైనప్పుడు రచ్చ రాజేసేందుకు రెడీగా ఉంది. ఈ ఇష్యూ కాస్త చల్లబడింది అనగానే ఆ వెంటనే హలాల్ రూపంలో మరో గందరగోళం. హిందూ ఆలయాలు, జాతరల్లో ముస్లింలు వ్యాపారాలు చేయకూడదు అనేది మరో దుమారం. ఇక వారి దగ్గర మామిడి పండ్లు కొనొద్దంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయిన పోస్టులు, వారికి విక్రయించొద్దు అంటూ రైతులపై ఒత్తిడి. బుక్స్ లోనూ టిప్పు సుల్తాన్, అక్బర్, బాబర్, మొఘళ్లను పొగుడుతూ ఉన్న అంశాలు తొలగించడం. ఇక లేటెస్ట్ గా అజాన్ వినిపించడం పైన గొడవలు. ఇలా రోజుకో రచ్చ, పూటకో వివాదం. నిత్యం సమస్యల సుడిగుండం. రాజకీయంగా ఎవరైతే పట్టు కోల్పోతున్నారో, ఉనికిని కోల్పోతున్నారో, వాళ్ళ యొక్క రాజకీయ ప్రాపకం కోసం కావచ్చు, వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడం కావచ్చు, కొత్త రాజకీయ అంశాలని తెర మీదకి తేవడం, ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా ఆ యొక్క అంశాలను వాడుకోవడం అనేది ఈ మధ్యకాలంలో చాలా సాధారణంగా జరుగుతున్నటువంటిది. 2014 కంటే ముందు ఈ దేశంలో ఎవరు ఏ ఆహారం తింటున్నారు అనేటటువంటి విషయాన్ని ఎవరు కూడా అడగలేదు. ఎవరు కూడా బహిరంగంగా నేను పలానా ఆహారాన్ని తింటున్నా అని చెప్పి చెప్పలేదు. ప్రతి మతంలోనూ మాంసం కోసం జంతువులను వధించడానికి కొన్ని ప్రత్యేక పద్ధతుల్ని పాటిస్తారు. యూదులు కొషేర్ చేసిన మాంసాన్ని మాత్రమే తింటారు. ముస్లింలు హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తింటారు. అలానే హిందువులు, సిక్కులు హలాల్ చేసిన మాంసాన్ని ముట్టరు. జట్కా పద్ధతిలో వధించిన జంతువుల మాంసాన్ని మాత్రమే తింటారు. ఇలా ఒక్కొక్కరు వారి మత ఆచారాల ప్రకారం ఆయా పద్ధతుల్లో జంతువుల మాంసాన్ని సేకరిస్తారు. ఏ పద్ధతిలో జంతువుని వధించినా చివరికి అంతా తినేది అదే మాంసం. ఇందులో తేడాలేంటి, ఎలా చేస్తారో అన్నది సామాన్య జనానికి పెద్దగా తెలియదు, పట్టించుకోరు కూడా. అయితే అంతా సామరస్యంగా ఉండటం, కూల్ గా జరిగిపోవడం కొందరికి నచ్చదు కదా. అందుకే రైటిస్ట్ వింగ్, లెఫ్టిస్ట్ వింగ్ అంటూ తెలిసింది తెలియంది కూడా కలిపి ఒక వివాదాన్ని వండి వారుస్తూ ఉంటారు. ఇప్పుడు కర్ణాటకలోనూ అదే జరిగింది. రేపు చాలా గొడవలు కావడానికి అవకాశం ఉంటుంది. గొడవలైనప్పుడు ఇరు వర్గాల మంది, కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అది చాలా డేంజరస్ ఫెనామినా. యాక్చువల్గా మనము ఇట్లా మన మతాలని, సున్నితమైనటువంటి విషయాన్ని రెచ్చగొట్టడానికి లేదండి. సో దయచేసి మీరు ఇలాంటి ఉన్మాదాలని పిల్లల్ని తయారు చేయొద్దు. సో మన ప్రజల్ని ఆ రకమైనటువంటి ఉన్మాదాలకు తీసుకుపోకండి. సో ఫుడ్ మీద మీరు దయచేసి ఎలాంటి కామెంట్ చేయొద్దు. ముస్లిం వ్యాపారుల నుంచి మాంసం కొనొద్దని రైట్ వింగ్ గ్రూపులు పిలుపునిచ్చాయి. ఈ మాంసాన్ని హిందూ దేవతలకు నైవేద్యంగా పెట్టకూడదని కోరారు. దీంతో ఒక్కసారిగా కర్ణాటకలో హలాల్ కాంట్రవర్సీ రాజుకుంది. అంతేకాకుండా హలాల్ మాంసం ఆరోగ్యానికి హానికరమంటూ కొన్ని ప్రాంతాల్లో పోస్టర్లు కూడా పెట్టారు. అటు సోషల్ మీడియాలో కూడా ఒక రేంజ్ లో వార్ నడిచింది. అలానే 100% హలాల్ ఆహారం అంటూ ఉన్న షాప్ బోర్డులను తొలగించారు. ఈ రచ్చపై రాజకీయం కూడా రంజుగానే నడిచింది. హలాల్ ఆర్థిక జిహాద్ అని ఒకరు, ఇది మాబ్ రూల్ అంటూ మరొకరు, ఒకరిపై మరొకరు దుమ్మెత్తు పోసుకోవడాన్ని చూస్తూనే ఉన్నాం. మొత్తానికి మతపరమైన, ఆహారపరమైన వివాదాల్లో నిత్యం నానుతూ ఉండటం కర్ణాటకకు నష్టం కలిగిస్తోంది అన్నది అందరూ ఒప్పుకునేదే. దేశంలో ఐటీ రంగానికి ఐకాన్ గా నిలుస్తున్న రాష్ట్రంలో ఈ తరహా రచ్చ ఏమాత్రం సమర్థనీయం కాదు. డెమోక్రటిక్ కంట్రీ, అందరూ తమ యొక్క హ్యాబిట్స్ వాళ్ళు వాడుకోవచ్చు. జట్కా తినొచ్చు, హలాల్ తినొచ్చు, అంటే వెజ్ తినొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు. ఎవరెవరి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు వంట వేసుకొని తినేటటువంటి పద్ధతులపైన ఇంకా దీనిపైన మనం చర్చ పెట్టి దీన్ని 10 మందిలో తీసుకొచ్చేసి డిస్ప్యూట్ చేసిన కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అంటే హిందుత్వము, తర్వాత ఈ హిందూ సమాజము, ఈ దేశము, ఇదంతా కూడా ఏకము అనే ఒక భావంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య కూడా ఈరోజు ఇలాంటి ఇష్యూస్ తీసుకురావడం చాలా బాధాకరమైన విషయము.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఆహారపు అలవాట్ల చుట్టూ మరో తరహా దుమారం. దేశ రాజధానిలో ఏం జరిగినా ఆటోమేటిక్ గా ప్రజల దృష్టంతా దానిపైనే ఫోకస్ అవుతుంది. దక్షిణ హస్తినలో నవరాత్రి ఉత్సవాలు నయా వివాదానికి తెరతీశాయి. మాంసం దుకాణాలను బ్యాన్ చేస్తూ మేయర్ తీసుకున్న నిర్ణయంపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో దుర్గామాత పూజలు చేసే భక్తులు మాంసం దుకాణాలను దాటుకుని వెళ్లాలి. ఇది వారికి ఇబ్బంది కలిగిస్తోందని, భరించలేని దుర్వాసన వస్తోందని, అందుకే ఈ నిషేధం అన్నది మేయర్ వాదన. ఢిల్లీ వాసుల మనోభావాలను గౌరవిస్తున్నామని, ఇది ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించదు అన్నది ఆయన వర్షన్. ఈ టైంలో వెల్లుల్లి, ఉల్లిపాయల్ని కూడా తినరు అంటూ మాంసంపై నిషేధాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మాంసం అపవిత్రం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్న ముస్లిం సంఘాలు నిషేధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఏం తినాలి, ఏం కొనుగోలు చేయాలి అనేది ప్రజల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందన్నారు. బడా పారిశ్రామికవేత్తల వ్యాపారాల్ని సులభతరం చేసేందుకు జరుగుతున్న కుట్ర ఇది అన్న రాజకీయ విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ 9 రోజుల పాటు జరిగే నష్టాన్ని భర్తీ చేసేది ఎవరన్నది మరికొందరి ప్రశ్న. అమ్మే వస్తువు, తినే తిండిపైన కులమతాలు రాసి ఉంటాయా? వాళ్ల విశ్వాసాల ప్రకారం ఎవరికి నచ్చింది వాళ్లు కొంటారు, తింటారు. అంతేకాని బలవంతంగా ఆంక్షలు అమలు చేయడం రాజ్యాంగం హక్కుల్ని కాలరాయడమే, జీవనోపాధిని దెబ్బతీయడమే, మనుగడను ప్రశ్నించడమే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో అంశాలు ఈ రాజకీయాలకు ఓ ముడిసరుకుగా మారాయి. వివాదాల సుడిగుండంలో చిక్కుకుని బయటపడలేకపోతున్నాయి. ఇక ఇప్పుడు ఆహారపు అలవాట్లు అందులో చేరితే జరిగే నష్టం ఊహాతీతం. పరిస్థితులు అంతవరకు దిగజారకుండా కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఖచ్చితంగా ఉంది. గతంలో రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు వేరు. ఒకప్పుడు ప్రజా సమస్యలు, విధానపరమైన నిర్ణయాల చుట్టూ పాలిటిక్స్ చేసేవారు. కానీ ఇప్పుడు పద్ధతి మారిపోయింది. రాజకీయం చేసే విధానం కూడా మారిపోయింది. ఏ ఇష్యూలో ఎక్కువ మైలేజ్ వస్తే ఆ వివాదం చుట్టూ చేరిపోవడమే, పొలిటికల్ ప్రయోజనాలను వెతుక్కోవడమే. అందుకే ఇప్పుడు ప్రజల ఆహారపు అలవాట్లు, ఆహార్యం చుట్టూ గొడవలు రాజేస్తున్నారు. దాన్ని దేశవ్యాప్తం చేయడానికి మతం రంగు పులుముతున్నారు, కులం కోణాన్ని జోడిస్తున్నారు. ఆహారం చుట్టూ రాజకీయాలు దేశంలో కొత్తేం కాదు. ఎన్నికల టైంలోనో లేదా ఆ ముందో ఆ తర్వాతో ఎప్పుడో ఒకచోట ఇలాంటి ఇష్యూ వస్తూనే ఉంటుంది. బీఫ్ పైన ఇలాంటి వివాదాలు అనేకం ఉన్నాయి. ఒకసారి చరిత్రలోకి వెళ్తే దేశంలో పశు మాంస భక్షణ ఎప్పుడూ డిబేటబుల్ ఇష్యూని. హిందువులు గోహత్య మహాపాతకంగా భావిస్తారు. గోవధ నిషేధానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల్లోని ఆర్టికల్ 48లో పొందుపరిచారు. అయితే దేశం నుంచి పశు మాంసాన్ని పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడే ఒక సున్నితమైన ఇష్యూ ఉంది. గోవధ వేరు, పశు మాంసం ఉత్పత్తి వేరు. రెండింటినీ వేరువేరుగా చూడాలి అంటున్నారు కొందరు. ఇప్పుడు బీఫ్ తినొద్దని అంటున్నారు. సో ఓకే, సో చట్టం చేయండి బీఫ్ తినొద్దని చెప్పేసి. ఈ దేశంలో బీఫ్ తినొద్దు అని చెప్పేసి మీరు చట్టం చేయండి. ఒకవేళ అంటే మీరు తిండిని కూడా నిర్ణయించే అధికారం ఎవరికి లేదండి. యాక్చువల్గా ప్రపంచం మొత్తం బీఫ్ తింటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్, కొన్ని రకాలటువంటి మైనార్టీస్, ఈవెన్ దళితులకు ఒక పార్ట్ తింటారు వాళ్ళు. సో అది ఎప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఆహార విధానాన్ని ఏ రకంగా మనం మార్చడానికి అవకాశం ఉంది? తప్పు కదా ఇది. ఇది ఫండమెంటల్ రైట్. ఫుడ్ అనేది ఫండమెంటల్ రైట్. వాళ్ళు బీఫ్ ఇప్పుడు కొత్త తింటలేరు కదా. సో ఎప్పటి నుంచో కొన్ని 2000 సంవత్సరాల నుంచి, 3000 సంవత్సరాల నుంచి, 5000 సంవత్సరాల నుంచి తింటున్నది. 2015 మార్చిలో బీజేపీ పాలిత మహారాష్ట్ర, హర్యానాలు బీఫ్ అమ్మకాలు నిషేధించడంతో వివాదం మొదలైంది. ఆ నిషేధాన్ని ఉల్లంఘిస్తే 5 ఏళ్ల జైలు శిక్ష విధించేలాగా చట్టాల్ని మార్చారు. ఆ సమయంలో మహారాష్ట్ర పశు సంరక్షణ బిల్లుకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. దీని ప్రకారం రాష్ట్రంలో దూడలు, ఎద్దుల్ని చంపటం నిషేధమే. ఇక గోవధను మహారాష్ట్ర 1976లోనే నిషేధించింది. యూపీ, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్, ఒడిశా, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్లలో గోవధ నిషేధ చట్టాలున్నాయి. అయితే వాటి అమలు ఆ రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటోంది. గతంలో యూపీ వంటి కొన్ని రాష్ట్రాల్లో బీఫ్ తిన్న వారిని కొట్టి చంపడం వంటి ఉదంతాలు కూడా జరగడం ఆందోళనకరం. 2015లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ పేరుతో పెద్ద దుమారమే చెలరేగింది. కొన్ని విద్యార్థి సంఘాలు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ప్రయత్నించడం, మరికొందరు అడ్డుకోవడం పెద్ద రచ్చరాజేసింది. విద్యార్థుల్ని రెండుగా విడదీసింది. చినికి గాలివానగా మారడంతో వర్సిటీ పాలక వర్గం బీఫ్ ఫెస్టివల్ కి అనుమతి ఇవ్వలేదు. అప్పట్లో ఈ వివాదం ఇతర యూనివర్సిటీలకి కూడా వ్యాపించింది. ఎవరి వాదనలు వాళ్ళు వినిపించారు, రాజకీయ కోణాలను ఆవిష్కరించారు. యూనివర్సిటీల విషయాలకు వచ్చిన తర్వాత మేము సెలబ్రేషన్స్ ఫేర్ మీద మేము బీఫ్ ఫెస్టివల్ పెడతామని చెప్పేసి కొద్దిమంది ఈరోజు చేసే కుట్రలు ఏవైతున్నాయో
దానికి ఎట్ ద సేమ్ టైం కొద్దిమంది పోర్క్ అంటే ఇష్టం, వాళ్ళు పోర్క్ తింటా అని పోర్క్ ఫెస్టివల్ పట్టుకొస్తారు. మేమేమంటామంటే కప్ ఆఫ్ మీల్స్ పెడతాము. చాలా మందికి ఈరోజు కప్ ఆఫ్ మీల్స్ దొరకని పరిస్థితి ఉంది కాబట్టి కప్ ఆఫ్ మీల్స్ ఫెస్టివల్ పెడతా ఉంటాం. సో దాంట్లో ఈ ఫెస్టివల్సే కాకుండా ఎవరు తిండి వాళ్ళు ఎవరు సాంప్రదాయక అనుగుణంగా వారు తింటే బాగుంటుంది అని చెప్పేసి బాగుంటుంది. వి రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్. అంటే ఇప్పుడు ఇతరుల యొక్క మనోభావాలను కూడా మనము దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అందరి మనోభావాలను గౌరవించేటటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్లోనూ బీఫ్ పై నిషేధం విధించడం కూడా చాలా వివాదాస్పదమైంది. అక్కడ 96% జనాభా ముస్లింలే. బీఫ్ వారి ప్రధాన ఆహారం. కానీ అదే బీఫ్ పై ఆంక్షలు పెట్టడాన్ని ఆహారపు అలవాట్లపై దాడిగా అభివర్ణించారంతా. 2021లో అడ్మినిస్ట్రేటర్ గా వచ్చిన ప్రఫుల్ పటేల్ తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎవరైనా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా గొడ్డు మాంసం అమ్మడం, నిల్వ ఉంచుకోవడం, రవాణా చేయడం, అమ్మకానికి ప్రదర్శించడంతో పాటు బీఫ్ ఉత్పత్తులు కొనడంపైన నిషేధం విధించేటువంటి చర్యలకు పూనుకున్నారాయన. ఆ మధ్య బీఫ్ నిషేధంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. దీనికి మద్దతుగా కొందరు అవార్డు వాపసీ మూవ్మెంట్ ని కూడా పెద్ద ఎత్తున జరిపారు. కేంద్రం ఇచ్చిన అవార్డులు, పురస్కారాలు తిరిగిచ్చేశారు. అయితే దేశంలో బీఫ్ అమ్మకాన్ని, వినియోగాన్ని నిషేధించే జాతీయ చట్టం ఏమీ లేదు. జనాభాలో గణనీయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ పశు మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు. అంతేకాదు బీఫ్ వాడకం, వ్యాపారంలోనూ ముస్లింలది ప్రధాన పాత్ర. అందుకే బీఫ్, మటన్ అమ్మకాలపై కొన్ని రాష్ట్రాల్లో విధిస్తున్న నిషేధాలు పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నాయి. కర్ణాటకలో హలాల్, ఢిల్లీలో మటన్ బ్యాన్ ఈ కోవలోకే వస్తాయనేది కొందరి వాదన. ఈ ప్రచారాలన్నిటి కూడా వ్యక్తిగతమైన రాజకీయాలు కావచ్చు, మొత్తం కూడా ఆ రాజకీయ పార్టీల స్వప్రయోజనాల కోసం కావచ్చు, వాళ్ళ యొక్క క్యాడర్ని విచ్ఛిన్నం, ఏదైతే క్యాడర్ని కాపాడుకోవటమో లేకపోతే ప్రజలను విచ్ఛిన్నం చేసి భిన్నత్వంలో ఏకత్వం లేకుండా చేసుకోవడానికి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలకు పూనుకుంటున్న అనేక మంది వ్యక్తులు ఉన్నారు. కనుక ఇది సరైనది కాదు. ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మొత్తానికి బీఫ్, పోర్క్, మటన్, చికెన్, చేపలు వంటి మాంసాహారం కావచ్చు లేదా శాకాహారం కావచ్చు, అతిగా తింటే ఏదైనా అనర్థమే. సమతుల ఆహారం ఆరోగ్యానికి మంచిది. అంతే తప్ప ఒక్క శాకాహారమే సమగ్రమని, మాంసాహారం అనర్థకమని చెప్పడం, దానికి మతాన్ని జోడించడం ఖచ్చితంగా మూర్ఖత్వమే అవుతుంది. రామాయణంలో పిడకల వేటలా ఇప్పుడు ఆహారంలో ఓట్ల వేట సాగుతోంది. జనాన్ని, ఈ సమాజాన్ని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, నేతలు కేవలం ఓట్ బ్యాంకుగా మాత్రమే చూస్తున్నంత కాలం ఇలా హలాల్, బీఫ్, మటన్ బ్యాన్ లాంటి వివాదాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. సెంటిమెంట్ని రాజేస్తూనే ఉంటాయి. ప్రజలు నిత్యం ఇలాంటి వివాదాల మధ్య చిక్కుకుని సమాజం రెండుగా చీలిపోవడమే వాళ్ళకు కావాలి. అందుకే జనం జాగృతం కావాలి. ఆహారం పేరుతో సాగుతున్న ఈ ఓట్ల వేటకి చెక్ పెట్టాలి. ఇది వాళ్ళ 30 minutes. మరో 30 minutesలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 9.